ఇక్కడ వరకు కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, సాయంకాల సమయంలో ఎందుకు భయభక్తి కలిగి నీ యొక్క జ్ఞానగ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాను తండ్రి. చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకునే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్లో చివరి పాఠం ఈరోజు చెప్పేస్తుంది, దాన్ని ముగించేసుకుందాం. మనం పగ తీర్చుట, ప్రతిఫలం ఇచ్చుట దేవుని పని అని నేర్చుకున్నాం. పగ తీర్చుట, ప్రతిఫలం. పగ తీర్చుట గురించి మనం నేర్చేసుకున్నాం. ఈరోజు ప్రతిఫలం గురించి నేర్చుకున్నాం. ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. ప్రతిఫలం ఇచ్చుట దేవుని యొక్క సహజ లక్షణం. మనం చేసే ప్రతి సహాయానికి ప్రతిఫలం అనేది చేసిన వాని యొద్ద నుంచి ఎప్పుడు మనం ఆశించకూడదు. ప్రతిఫలం ఎవరి దగ్గర నుంచి ఆశించాలంటే దేవుని దగ్గర నుంచి మనం ఆశించాలి. మనం చేసే ప్రతి సహాయానికి ప్రతిఫలం దేవుని వద్ద నుంచే మనం ఆశించాలి. మనం ఈ 5 రోజులు కూడా ప్రేమ అనే సహజ లక్షణం గురించి ఎన్నో విషయాలు అనేది మనం నేర్చుకుని, ఈ సహజ లక్షణం ఏ సహజ లక్షణమైనా, ఏ మంచి సహజ లక్షణమైనా ప్రారంభం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడే. దేవునిలో ఉన్న లక్షణమే మనకు వచ్చింది. ఏ చెడు లక్షణమైనా ఎక్కడి నుంచి వస్తుందంటే దెయ్యం దగ్గర నుంచి రావడం అనేది జరుగుతుంది. ఆయనకున్న లక్షణాన్ని మనకు ఇచ్చాడు. ప్రేమ అనే సహజ లక్షణాన్ని మనం అందరం కూడా ఏం చేయాలంటే మన జీవిత కాలంలో చూపించాలి. నేను ఒకరికి 10,000 ఇచ్చాను అనుకుందాం, ఎగ్గొట్టేశారు. 3 సంవత్సరాల తర్వాత అడిగాను, ఉంటే కాగితం పట్టురా అన్నాడు. మరి నా దగ్గర ఇచ్చేస్తాడేమో నేను ఇచ్చాను కానీ నోటు రాపించుకోవాలా. మరి ఏం చేయాలి? కోర్టుకి వెళ్దామంటే ఆధారం లేదు నా దగ్గర. ఏం చేయాలి? మొదట ఏం చేసుకోవాలంటే జీవితంలో ఇటువంటి వాడికి మళ్ళీ డబ్బులు ఇవ్వకుండా తక్కువ డబ్బులతో దేవుడు నన్ను సేవ్ చేశాడని ఆనందపడాలి. రెండోది గుర్తుంచుకోండి, ఈ పాఠం సారాంశం ఏంటంటే ప్రతిఫలము అంటే అర్థం ఏంటంటే 10,000 అతనికి మనం ఇచ్చాం, మనం బ్రతుకుండగా ఆ 10,000 డబ్బులు మనకు వచ్చేస్తాయండి. ఎలా వస్తాయంటే ఏదో ఒక రూపంలో మన చేతి పనిని దేవుడు దీవించి ఆ డబ్బులు మనకు వచ్చేటట్టు చేస్తాడు. ప్లస్ అతనికి 10,000కి 10,000 నష్టం జరిగేటట్టు అతనికి తెలియకుండా దేవుడు చేస్తాడు. దేవుడు చేసే ప్రతిఫలం ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది. మనం ఏం చేయాలంటే చక్కగా ఆయనకి ప్రార్థన చేసి, తండ్రి తనని మోసం చేశాడు, ఇంత డబ్బులు మోసం చేశాడు, నీ చిత్తం అయితే ఆ డబ్బులు నాకు వేరే రూపంలో తిరిగి వచ్చేటట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తామని సరిపోతుంది. లేదు నువ్వు వాడితో గొడవ పెట్టుకుందామని వాడిని కొట్టడం కానీ తిట్టడం కానీ చేసావనుకో, నువ్వు జైలుకి వెళ్ళాలి, ఆడు హాయిగా ఉంటాడు, ఈ డబ్బులు రావు. ఈ తగలాటం అంతా లేకుండా ఏం చేయాలి? మళ్ళీ ఎప్పుడు కూడా ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. రెండోది జాగ్రత్త పడాలి. ఒకవేళ పొరపాటున మంచి మనసుతో ప్రేమతో ఇచ్చేది జారిపోతే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? మనకి ప్రతిఫలం అనేది ఇస్తాడు. ఇది పాఠం యొక్క సారాంశం. రెఫరెన్స్తో కూడా మీకు వివరిస్తాను. ప్రేమించమన్నాం కదా అని వదిలేయాలంతే, మనం చేసేది ఏం లేదు. దేవుడికి ఖచ్చితంగా పగ తీర్చుకుంటాడు, ప్రతిఫలం కూడా మనకి ఇస్తాడు. నీకు ఏదో రూపంలో దేవుడు అది ఇస్తాడు, ఏదో రూపంలో వాడికి నష్టం కూడా జరగడం అనేది. ఎందుకంటే పగ తీర్చే పని ఎవరిదంటే ఇది. మనం చేసే పని ఏంటంటే అత్తమానం మీటికి వెళ్ళకూడదు, ముద్దు అక్కడ పడిన తర్వాత తీసుకుంటాం. దేవుడికి ప్రార్థన చేసి వదిలేయడం వరకే. నీ చింత యావత్తు ఆయన మీద ఏమన్నాడు? మత్తయి సువార్త 6 ఉంటుంది. ఇదంతా మీకు మీ చింత యావత్తు దేవుని మీద వేయండి. ఈరోజు పాఠం ఏంటంటే చేసిన దానికి ప్రతిఫలం. మంచి చేస్తే వచ్చిన ప్రతిఫలానికి ఒకళ్ళని చూపిస్తాను, చెడు చేస్తే వచ్చిన ప్రతిఫలానికి మీకు ఒకళ్ళని చూపిస్తాను. మీకు బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథం అని ఉంటుంది. అత్తా కోడళ్ళ చరిత్ర. ఒక మాటలో చెప్పాలంటే అత్తా కోడళ్ళ చరిత్ర. ఎన్ని అధ్యాయాలు ఉంటుంది అంటే 4 అధ్యాయాలు ఉంటుంది అంతే. 4 అధ్యాయాలు. చిన్న పుస్తకం. ఒక అత్తగారి గురించి కోడల గురించి రాయబడింది. చాలా సింపుల్గా కూడా అర్థమైంది. మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివాలంటే మనకు ఆల్రెడీ చెప్పేసుకున్నాం, ఎగ్జామ్ కూడా అయిపోయింది, అందుకే నేను వివరించట్లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత సార్ చదువుకోండి. దాంట్లోనే ఒక మొక్క చెప్తాను మీకు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అందరూ వచ్చే వరకు మనం కూర్చొని స్టార్ట్ చేయాలంటే 9:30 అయిపోద్ది. మళ్ళీ లక్ష్మీపురం వెళ్ళాలని స్టార్ట్ చేస్తాను. మన టైం ప్రకారం మనం వెళ్ళిపోవడం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం.
రూతు గ్రంథం 2:8. బోయజు రూతు మధ్య సంభాషణ. దేని సంభాషణ అంటే బోయజుకి రూతుకి మధ్యన సంభాషణ. ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం చదువుకుని నేను అవసరమైన రిఫరెన్స్ మాత్రమే చెప్తున్నాను. రూతు గ్రంథం 2:10 చూడండి. 10 సగం నుంచి ఉంటుంది చూడండి. రూతు గ్రంథం 2:10 సగం నుంచి. తీయండి, నేను చెప్తాను. రూతు గ్రంథం అందరూ తీయాలి, అందుకోసమే. రూతు గ్రంథం 2:10. బోయజు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే రూతుతో మాట్లాడుతున్నాడు. నీ పెనిమిటి అంటే నీ భర్త చనిపోయిన తర్వాత, కొంచెం జాగ్రత్తగా చూడండి. భర్త చనిపోయిన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియవచ్చెను. ఎందుకంటే కోడలికి భర్త చనిపోయిన తర్వాత ఆమె అత్తకు చేసినదంతయు నాకు తెలియవచ్చెను. 12 చదవండి. 12. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఈవిడ ఏం చేసిందంటే అత్తగారిని విడిచిపెట్టలేదంతే. ఇక ఇంకో కొడుకున్నాడు, ఆ కొడుకు చచ్చిపోయాడు, కోళ్ళు అత్తగారిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. సింపుల్గా 2 ముక్కలు చెప్పాలంటే, ఒక అత్తగారు ఉంది, దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన ఆవిడ. వాడికి 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులు కూడా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత 2 భర్తలు కూడా చనిపోయారు. చనిపోతే పెద్ద కోడలు అత్త దగ్గర నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయింది. ఈ రూతు అనే అమ్మాయి మాత్రం అత్తగారి దగ్గరే, అత్తగారిని వెంట పెట్టుకుని ఆవిడే నా తల్లి అన్నట్లుగా చూసుకుంటూ మంచిగా ప్రవర్తించింది అనమాట. ప్రవర్తనకు ప్రతిఫలం ఎవరిచ్చారని చెప్పింది ఇక్కడ. నీ ప్రవర్తనకు యెహోవా నీకు ప్రతిఫలం ఇచ్చును. తన తర్వాత చూడండి. దేవుని రెక్కల కింద సురక్షితముగా యెహోవా నీకు నువ్వు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. దేవుడు నీకు అమ్మో మంచి ప్రవర్తన ఉండడం వల్ల దేవుడు ఏం చేశాడంట, సంపూర్ణమైన బహుమానము నీకు ఇచ్చాను, ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఇప్పుడు చెప్పండి, ప్రతిఫలం ఇచ్చే పని ఎవరిదంటే ప్రతిఫలం ఇచ్చుట దేవుని పని. ఇక్కడ రూతు గారు చేసిన మంచి పనికి దేవుడు ఏం చేశాడు, ప్రతిఫలం ఇచ్చాడు. ఎలా ప్రతిఫలం ఇచ్చాడంటే, బాగా ఆస్తిపరుడైన బోయాజుకి ఇచ్చి మళ్ళీ పెళ్లి జరగడం అనేది జరిగింది. వాళ్ళిద్దరిలోంచి ఒక బిడ్డ వచ్చాడు. బిడ్డ పేరు ఏంటంటే ఓబేదు. రూతు బోయాజుల సంతానం ఏమంటే ఓబేదు. ఓబేదు ఎవరంటే దావీదు గారి తండ్రి యొక్క తండ్రి. దావీదు గారి తండ్రి యెషయి, యెషయి గారి తండ్రి ఓబేదు. ఓబేదుకి తల్లి అయింది రూతు. ఆ దావీదులో నుంచే వచ్చాడు యేసుక్రీస్తు. అలా ఆశీర్వదించాడు. ఇప్పుడు ప్రతిఫలం ఇచ్చుట ఎవరి పని? పగ తీర్చుట అనేది మనం నేర్చేసుకుని ఈరోజు ప్రతిఫలం ఇచ్చుట దేవుని పని. మనం చేసిన దానికి ప్రతిఫలం ఎవరిస్తారంటే దేవుడు. రూతు గారు చేసిన మంచి పనికి దేవుడు ఏమిచ్చాడంటే చక్కటి ప్రతిఫలం ఇచ్చాడు. నువ్వు చేసిన దానికి, నువ్వు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియవచ్చెను. యెహోవా నువ్వు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇచ్చెను. దేవుని రెక్కల కింద సురక్షితముగా ఉండుము. దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. ఇప్పుడు చెప్పండి, చేసిన దానికి ప్రతిఫలం ఎవరిస్తే బాగుంటుంది? దేవుడిస్తేనే బాగుంటుంది. ఒకవేళ మనం నష్టపోయినా, నష్టం జరిగినా బాధపడవలసిన పని లేదు. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునికి చెప్పే సైడ్ అయిపోతే ఖచ్చితంగా ఏదో రూపంలో మనకి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఇది మంచి చేసిన దానికి ప్రతిఫలం. చెడు చేసిన దానికి చూడండి ఒకసారి. మత్తయి సువార్త 10:42 చూడండి. చెడు చేసిన తర్వాత కొంచెం వచనాలు ఉన్నాయండి. మత్తయి సువార్త 10:42. మార్కు సువార్త 9:41. క్రీస్తు వారని చదువు. మత్తయి సువార్త 10:40 రాసుకోండి. చదవటం మాత్రం మార్కు సువార్త 9:41 చూడండి. జాగ్రత్తగా ఉండి. మీరు క్రీస్తు వారని నా పేరిట, అంటే యేసుక్రీస్తు పేరిట, క్రిస్మస్ పేరిట, జనవరి 1 పేరిట, యేసుక్రీస్తు పేరట. నా దగ్గర లేవు కానీ నీళ్ళు
చిన్న గ్లాసు నీళ్లు క్రీస్తు పేరు మీద మనం అక్కడ ఇచ్చామనుకోండి, దాన్ని చదవండి. త్రాగనిచ్చువాడు. అమ్మో, కృష్ణ కొంచెం కష్టమైన ఇబ్బంది అయినా కోసుకుని మరి మోసుకుని మరి తీసుకొని జాంకాయలు ఇస్తున్నాడు. మంచి నీళ్ళకు కూడా దేవుడు ఏమిస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడంట. ఎలా ఇస్తాడు? ఏదో ఒక రూపంలో ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, చదవండి. క్రీస్తు వారని నా పేరట మీరు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన వాటర్ కూడా ఫలాన్ని పోగొట్టుకోవడని మీతో నిశ్చయంగా చెప్తున్నట్టు. చేసే మంచి పని ఎంత పనైనా ప్రతిఫలం పోగొట్టుకోరని చెప్తున్నాడు దేవుడు. ప్రతిఫలం ఇచ్చే పని ఎవరిదంటే దేవుడిది. దేని పేరు మీద చేయమన్నాడు? నా పేరు మీద చెయ్యన్నాడు. అలా కాకుండా మామయ్య వెళ్ళేటప్పుడు 2 కాయలు తిన్నవాళ్ళు 10, 1 కాయ తిన్నవాళ్ళు 5 అన్నాడు అనుకోండి, అక్కడికి ప్రతిఫలం వచ్చేసింది ఆయనకి. కానీ దేవుడిస్తే 100 రెట్లు ఇస్తాడంటండి. మనం చేసే ప్రతి మంచి పని భూమి మీద ఉండగానే ఖచ్చితంగా అనుభవించడం అనేది జరుగుతుంది. ఆయన పేరు మీద ఇస్తేనే ప్రతిఫలం వస్తుంది, గుర్తుంచుకోండి మీరు. మళ్ళీ ఒకసారి చదవండి, వచ్చింది చాలా బాగుంటుంది. నా పేరు మీద ఇచ్చినా మీ పేరు మీద ఇచ్చినా ప్రతిఫలం రాదు మనకి. చదవండి ఒకసారి. మార్కు సువార్త 9:41. మీరు క్రీస్తు వారని నా పేరట, అంటే యేసుక్రీస్తు పేరట మీకు అర్థం అవడానికి ఉదాహరణకు గిన్నెడు నీళ్లు తాగనిచ్చువాడు నీళ్ళకు కూడా తనకు రావలసిన ఫలమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానంటే, మనం చేసే ప్రతి మంచికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఇది దేవుని యొక్క సహజ లక్షణం. దేవుని కోసం మనం ధనం ఖర్చు పెట్టినా, కష్టం ఖర్చు పెట్టినా, కాలం ఖర్చు పెట్టినా, శరీరాన్ని ఖర్చు పెట్టినా దాని ఫలం కూడా చెప్పండి, దాని ఫలం కూడా పోగొట్టుకోకూడదు. ఏమైనా గిన్నెడు సన్నీళ్ళు ఇచ్చినా దాని ఫలాన్ని నువ్వు పోగొట్టుకోమన్నప్పుడు మన కష్టం, కాలం, ధనం, శరీరం అంతా ఇచ్చినప్పుడు దాని ఫలాన్ని పోగొట్టుకుంటాం. మనం పోగొట్టుకుంటాం. ఖచ్చితంగా గుర్తుంచుకోండి, భూమి మీద మనం చేసే ప్రతి మంచి పనికి ప్రతిఫలం దేవుడు మనకు ఇస్తాడు. ఇది దేవుని యొక్క సహజ లక్షణం. ఒకవేళ మనకి ఏదైనా ఎవరైనా కీడు చేసినా వాళ్ళ వల్ల రావాల్సిన ప్రతిఫలం కూడా దేవుడు వేరే విధంగా మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మేలు చేస్తే. తర్వాత కీడు చేస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 31 వచనం చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 31 వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 31 వచనం. ఈ మార్గములలో నడుచుచున్నట్లుగా వారి వారి హృదయములకు ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదు గాక. నిన్న మనం పగ గురించి ఉన్నాం. ఈరోజు పగ తీర్చుట, ప్రతిఫలం ఇచ్చుట నా పని అన్నాడు. మనం ఈరోజు ప్రతిఫలం గురించి వస్తాం. చూడండి, సకల ప్రవర్తన కంటే ఇంతటికి చెడైనా మంచిగా, చెడైనా సకల అంటే ప్రతి దానికి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలము దయచేయను. దేవుడే దయచేస్తాడు ప్రతిఫలం. ఓకేనా? ఇప్పుడు చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం ఒక రాజుగారి గురించి అంటే ఇక్కడ ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం. అప్పుడు అదేవుని మీదకు తమ కాళ్ళు చేతులు బొటన వేళ్ళు కోయబడిన 70 మంది రాజులు నా భోజనం పళ్ళ కింద మొక్కలు ఏరుకొని చుండిరి. నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చినను. ఈ ఏ కీడైతే చేశాడో అదే అతని మీదకి వచ్చింది. ఇతను ఏ విధంగా అయితే జనాలకు కీడు చేశారో అదే కీడు ఇతని మీదకి వచ్చేటప్పుడు ఇదంతా చూసి ఏమనుకుంటున్నాడు? మనం చదవండి. యెహోవా నాకు
దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను. అర్థమైంది? ఇతను కీడు చేశాడు, ఇతను మీకు కీడు వచ్చేటప్పటికి అర్థమైంది. ఏమర్థమైంది? అమ్మా, దేవుడు కొట్టాడు దెబ్బ, నేను ఆల్రెడీ కీడు చేశాను, కీడికి ప్రతిఫలం ఎవరు ఇచ్చారంటే దేవుడే ఇచ్చాడు. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, కీడు చేస్తే కీడు ప్రతిఫలంగా దేవుడిస్తాడు, మేలు చేస్తే మేలుకు ప్రతిఫలం దేవుడే ఇస్తాడు. మరి మంచి చేస్తే మనకి మంచి ప్రతిఫలం వస్తుంది, చెడు చేస్తే చెడు ప్రతిఫలం అనేది వస్తుంది. మంచి చేసిన రూతు భర్త లేని మనిషి కూడా ఏమైందంటే చివరికి బాగా ఆస్తిపరుడైన బోయాజుని పెళ్లి చేసుకుని చక్కగా పిల్లలు కదా, జీవితం అంతా కూడా మారిపోయింది. ఆవిడలో నుంచే యేసుక్రీస్తు పుట్టుకురావడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు ఏమని, న్యాయాధిపతుల గ్రంథం ఆదోని 1వ అధ్యాయం 7వ వచనంలో వచ్చిన ఆయన అతను చేసిన కీడుకి ప్రతిఫలం అర్థమైపోయింది. అతనికి ఏమని, దేవుడే నాకు నేను చేసిన కీడికి ప్రతిఫలం ఇచ్చాడు. దీన్ని బట్టి పాఠం సారాంశం ఏంటంటే, ప్రతిఫలం ఇచ్చేది దేవుడే. ఒకవేళ మనల్ని ఎవరైనా నష్టపరిచినా దానికి కూడా మనకు లాభంగా ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మన దేవుడికి ప్రార్థన చేసి వదిలేసేయటమే. రోమీలికి రాసిన పత్రిక చూడండి, 12వ అధ్యాయం 19వ వచనం. రోమీలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. రోమీలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం రోమీలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక ప్రియులారా మీకు మీరే ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక. ఈ పాయింట్ అనేది నిన్న అయిపోయింది మనకు పాఠం. దేవుని ఉగ్రతకు చోటీయుడి పగ తీర్చుట నా పని. మనకు కావాల్సిన ముఖ్యం ఏంటంటే, నేనే ప్రతిఫలమును ఇస్తాను. నువ్వు చేసే మంచి పనికి ప్రతిఫలం ఇస్తాను, నువ్వు చేసే చెడు పనికి కూడా ప్రతిఫలం అనేది ఇస్తాను. నువ్వు చేసే చెడ్డ పనులకు ప్రతిఫలం ఎక్కడ అనుభవించాలి? నేను చేసే చెడ్డ పనులకు ప్రతిఫలం ఎక్కడ అనుభవించాలి? చిన్న మొక్క చెప్పి ముగించేస్తాను. నేను దుర్మార్గుడిని, నేను చేసిన చెడ్డ పనులకు ప్రతిఫలం భూమి మీద అనుభవిస్తాను, చచ్చిపోయిన తర్వాత నరకంలో అనుభవిస్తాను. నేను చెడ్డవాడిని, పూర్తిగా నేను చెడ్డవాడిని కాబట్టి నేను చేసిన చెడ్డ పనులకు ప్రతిఫలం బతికొండంగా అనుభవిస్తా, చచ్చిపోయిన తర్వాత నరకంలో అనుభవిస్తా. ఇప్పుడు నేను చెడ్డవాడిని, కానీ ఏం చేశానంటే క్రీస్తుని నమ్ముకున్నాను కదా అని ఇప్పటి వరకు నేను చేసిన పాడు పనులన్నింటికి కూడా శిక్ష భూమి మీద అనుభవించక తప్పదు. చచ్చిపోయిన తర్వాత శిక్ష తప్పించుకుంటాం. క్రీస్తు నమ్మితే మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే, చేసిన పాపాలన్నింటికి శిక్ష. దుర్మార్గుడైనా మంచివాడైనా మనం చేసిన ప్రతి పాపానికి శిక్ష భూమి మీద ఖచ్చితంగా అనుభవించి తీరాల్సింది ఎవరైనా సరే. మరి క్రీస్తుని నమ్మితే ఉపయోగం ఏంటంటే, దుర్మార్గుడైన వాడు చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్తాడు. మనం క్రీస్తుని నమ్ముకున్నాం కాబట్టి స్వర్గానికి వెళ్తాం. చచ్చిపోయిన తర్వాత క్రీస్తుని నమ్మటం వల్ల మనకు వచ్చే లాభాలు, బ్రతకుండంగా మాత్రం లాభాలు రావని నేను అంటలేదు. అర్థమైంది మీకు? దుర్మార్గుడు అతను చేసిన దుర్మార్గ పనులకు ప్రతిఫలం భూమి మీద అనుభవిస్తాడు, మరణించిన తర్వాత నరకంలో కూడా అనుభవిస్తాడు. దుర్మార్గులమైన మనం బ్రతికొండంగానే క్రీస్తుని తెలుసుకున్నాం అనుకోండి, ఆ దుర్మార్గ పనులకు శిక్ష తప్పదు, అనుభవించాల్సిందే. మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తాం. అది క్రీస్తుని నమ్మితే మనకు వచ్చే ఉపయోగం. అదే దాన్ని ఏమంటారంటే ఆత్మరక్షణ. మీకు బాగా అర్థం అవ్వాలంటే, యేసుక్రీస్తు సిలువతో పాటు ఇద్దరు సిలువేశారు. అంత మంచోళ్ళు చెడ్డోళ్ళ? ఇద్దరు దొంగళ్ళు. ఇంకా 2-3 గంటల్లో చచ్చిపోతారు అనగా మరి వాళ్ళు బతికొండంగా చేసిన పాపానికి శిక్ష వేయాలా వద్దా? ఏం చేశారు? బతికొండంగా కాళ్ళు ఎముకలు ఎరగొట్టేశారంట. ఎంత బాధ ఒకసారి ఆలోచించండి. అంటే చేసిన పాపానికి శిక్ష అనుభవించారు, ఇద్దరు అనుభవించారు. ఒకడు మాత్రం మారలేదు, నరకానికి వెళ్ళిపోయాడు. ఇంకో వ్యక్తి మారాడు, స్వర్గానికి వెళ్ళిపోతాడు. అర్థమైందండి? భూమి మీద ఇద్దరు శిక్ష అనుభవించలేదా? భూమి మీద ఇద్దరు దొంగలు అనుభవించారు. ఇద్దరు దొంగల్లో ఒక దొంగ మారాడు కాబట్టి స్వర్గప్రాప్తి. ఈ వ్యక్తి మొదటివాడు మారలేదు, ఒక వ్యక్తి మారలేదు కాబట్టి వాడు నరకానికి. వీడు ఇక్కడ శిక్ష అనుభవించాడు, అక్కడ శిక్ష అనుభవిస్తున్నాడు.
ఈ మారిన వ్యక్తి ఇక్కడ మాత్రమే శిక్ష అనుభవించాడు, అక్కడ స్వర్గానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రతిఫలం ఇచ్చేది ఎవరు అంటే దేవుడు. ఇప్పటి వరకు మనం చేసిన ప్రతిదానికి నేను చేసిందని నేను అనుభవించాలి, మీరు చేసిందని మీరు అనుభవించాలి, తప్పదు, ఇది ఫిక్స్. ఇక నుంచి అయినా చెడ్డ పనులు చేయకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటాం. ఇప్పటి వరకు చేసిందని తప్పదు, ఎవరు చేసిన వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఇక నుంచి అయినా 100% తప్పులు జోలికి వెళ్ళకుండా ఉంటే, మంచి పనులు మాత్రమే చేసుకుంటూ వెళ్తే మంచి పనులు ప్రతిఫలం పొందుతూ బతికొండంగా పొందుతూ చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళిపోతాం. ఏమైందిలే అనుకుంటే చచ్చిపోయిన తర్వాత చూసుకున్నాం, చచ్చిపోయిన తర్వాత చూసేది ఏమి ఉండదు. అయితే స్వర్గం అని అనుకో, డిసైడ్ అంతే. నేను చేసిందని నేను అనుభవించాలి, మీరు చేసిన అవసరమైతే హాస్పిటల్ ద్వారా అనుభవించవచ్చు, మానసికంగా అనుభవించవచ్చు, శారీరకంగా అనుభవించవచ్చు, ఆర్థికంగా. ఒక్కోసారి మనకు ఆర్థికంగా నష్టం వచ్చేస్తుంది. అంటే మనం ఒకసారి ఆలోచించుకుంటే, మనం ఎవరికైనా ఏదైనా చేసేమో ఒకసారి ఆలోచించుకోవాలి. మనకు మనం ఏదో జరిగింది, దేవుడు నాకు దీనికి ప్రతిఫలం ఇచ్చాడు, అమ్మయ్య దీంతో అయిపోయింది అని సరిపెట్టుకోవాలి. అర్థమవుతుందంటే ప్రతిఫలము దేవుని సహజ లక్షణం. ఇప్పుడు భార్య భర్తలు గొడవ ఆడుకుంటారు అనుకున్నాం, ఆవిడ ఈవిడ తిట్టేసి ఈవిడ ఆవిడ తిట్టేశారు, ఇద్దరికి శిక్ష ఉంటుంది ఇక్కడే. ప్రతిఫలము అనుభవించి తీరాల్సింది ఎక్కడ? భూమి మీదే. ప్రతిఫలం ఇచ్చేది ఎవరంటే దేవుడు. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం చేయాలంటే చెడ్డ పనులన్నీ జీరో చేసేసుకుని, చేతనైతే మంచి పనులు చేద్దాం, లేకపోతే సైలెంట్గా ఉందాం. లేదులే అనుకున్నారు అంటే ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. మనకు ఎవరైనా అన్యాయం చేస్తే మాత్రం మనం ఏం చేయవలసిన లేదండి. దేవుడి మీద నమ్మకం ఉంచుకోండి, చక్కగా దేవుడికి ప్రార్థన చేసి ఊరుకోండి, మీ డబ్బులు ఖచ్చితంగా వచ్చేస్తాయి. దానికి నాది గ్యారంటీ. ఎందుకంటే నేను అది చాలా అనుభవించాను, అలాంటివి నేను చాలా అనుభవించడం అనేది జరిగింది. కాబట్టి చెడ్డ పనులు సత్యమా, చెడ్డ పనులకు భూమి మీద శిక్ష ఉంది, మంచి పనులకు భూమి మీద శిక్ష ఉంది. చెడ్డ పనులు చేసిన వాళ్ళు క్రీస్తుని నమ్మితే చనిపోయిన తర్వాత శిక్ష నుంచి తప్పించుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ 4 రోజుల పాటు ఇది లాస్ట్ భాగం అండి. ఈ 4 రోజులు మానవుని సహజ లక్షణాలని కొత్త అంశం మీద చెప్పడం అనేది జరిగింది. ఇలా ఒక అంశాన్ని తీసుకుని బైబిల్ నుంచి ఒక కొత్త విషయాన్ని బయటికి లాగడాన్ని ఏమంటారు తెలుసా మీకు? పిహెచ్డి అంటారండి. నాకు ఆ బిరుదేం వద్దు, నేను చెప్తున్నాను మీకు పిహెచ్డి అనే బిరుదు ఎలా ఇస్తారో చెప్తున్నాను. ఒక మొత్తం 15 భాగాలు చెప్పాను. ఒక్కసారి మీరుంటే ఒక అద్భుతమైన మెసేజ్ బయటకు వచ్చింది. సరేశ్వరరావు గారు అని చెప్తారు. పాపానికి ఉన్న ముఖాలు ఏంటి, ప్రేమకు ఉన్న ముఖాలు ఏంటి, ఒకటో రోజు కొంతమంది రాలా, రెండో రోజు కొంతమంది రాలా, 3, 4, 5 వచ్చారు కొంతమంది, వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. ఇలా ఒక బైబిల్ నుంచి ఒక కొత్త టైటిల్తో, కొత్త అంశంతో, కొత్త సబ్జెక్ట్ చెప్పడాన్ని ఏమంటారంటే ఆయన బైబిల్లో పిహెచ్డి చేశారంటారు. అలా 4, 5 సబ్జెక్టులు చేసిన వాళ్ళు ఏమంటారు? డాక్టర్ అంటారు. ఇంజక్షన్ చేసే డాక్టర్ కాదు, డాక్టరేట్ అంటారు. ఓకేనండి. నేను మీకు చెప్పాను ఆ రోజు నా బ్యాంక్ బ్యాలెన్స్ -900 అన్న, గుర్తుందా మీకు? ఆ రోజు ఫస్ట్ 14వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది మనకి. ఇక్కడ 14వ తారీఖు వచ్చి డేలాగా కూర్చున్నా, పాటలు పెట్టారు. ఫోన్కి మెసేజ్ వచ్చింది, టింగ్ 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 టింగ్, మీ అకౌంట్లో 15,000 పడినాయి అంది. ఎక్కడి నుంచి వచ్చినాయి? జీతం అయిపోయింది, జీతం పడిపోయింది. 15,000 ఎక్కడి నుంచి వచ్చినాయి? మా ఆవిడ కూడా అడుగుతుంది. సాక్ష్యం కాదు, దేవుడు ఏం కాదు. జగన్ ప్రభుత్వంలో మాకు కొన్ని లక్షల రూపాయలు ఎగ్గొట్టేశారు. ఎగ్గొట్టిన దాంట్లో ఒక శిస్తి చంద్రబాబు నాయుడు గారు పండగ కానుకగా వేశారు. అర్థమైందండి. అందుకనే నిరుడు 10వ తరగతి పైన ఎంతమంది పిల్లలు వస్తే అంతమందికి 500 ఇచ్చారు. ఈసారి 10వ తరగతి పైన మా లేఖనం ఒకటే వచ్చింది. మా లేఖనానికి 1000 రూపాయలు ఇస్తున్నానండి. అలాగే 10వ తరగతి లోపు పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళకి 2 పిల్లలు మానకుండా 4 రోజుల పాటు వచ్చారు. ఎవరు వచ్చారంటే కృష్ణ వాళ్ళు 2 పిల్లలు వచ్చారు. వాళ్ళిద్దరికి స్టడీ చేయాలి. ఇక్కడ ఇస్తే మళ్ళీ ప్రయాణంలో బండి మీద తీసుకెళ్తాం కుదరదని ఇంటి దగ్గర ఇచ్చేసాను. మీకు సాయంకాలం ఫోటోలు వాట్సాప్లో పెట్టడం అనేది జరుగుతుంది. అలాగే చర్చలకు వచ్చే ఒకరికి ఒక 2,000 రూపాయలు ఇచ్చాను. నేను పేరు చెప్పట్లేదు, మళ్ళీ ఆవిడ ఫీల్ అవుతారు. 2,000 రూపాయలు ఇవ్వటం అనేది జరిగింది.
ఈ పాఠాలన్నీ కూడా మీకు యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను. ఖాళీగా ఉన్నప్పుడు మొత్తం వింటే ఒకసారి మీరు కూడా పిహెచ్డి లెవెల్లో ఒక పాఠాన్ని బయటకు ఎలా తీయాలనే ట్రైనింగ్ ఇచ్చాను నేను. అంతే, మీకు నన్ను మించి తీయగలరు మీరు. మరొక్కసారి విని ఒక నోట్స్ అనేది రాసుకుంటే దాన్ని బట్టి మీరు కొత్త కొత్త పాఠాలు అనేది బయటికి తీయవచ్చని ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాను. ముగించుకుందాం. తర్వాత పాఠం అండి ఒకసారి ఆఫ్ చేస్తాను. అది మీకు అయిపోయింది. మానవ సహజ లక్షణం.